హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్ మేకర్ పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి 10 మినిట్స్ నానబెట్టి పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండుకుంటున్న వాటిలో నాతో పాటు మా అమ్మాయి పిండుతుంది. ఇలా పిండిన వాటిలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మసాలాలో అంతా అబ్జర్వ్ చేసి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న వాటిలో 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో 1 బై 1 వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిని నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అచ్చం చికెన్ పకోడీలానే ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.